నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆయన ఒంట్లో అంతా కాంగ్రెస్ రక్తమే ఉంది. భక్తి ఉంది అంటారా? అది వైఎస్ఆర్ కుటుంబం మీదనే ఉంది. ఆయనే మోపిదేవి వెంకటరమణ. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లికు చెందినవారు. ఆయనది 3.5 దశాబ్దాల రాజకీయ జీవితం. 1989, 1994లో కూచిపూడి నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999, 2004లలో అదే కూచిపూడి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో రేపల్లెకు ఆయన షిఫ్ట్ అయ్యారు. 2009లో అక్కడి నుంచి తొలిసారిగా గెలిచారు. 2014 నాటికి వైసీపీలో చేరి రేపల్లె నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ విధంగా చూస్తే ఆయన మొత్తం తన రాజకీయ జీవితంలో 2024లో తప్ప 1989 నుంచి 7 సార్లు పోటీ చేస్తే 3 సార్లు మాత్రమే గెలిచారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా 5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినా టీడీపీ అందులో 3 తీసుకున్న మోపిదేవి పేరు ఏ దశలోనూ పరిశీలనకు రాలేదని అంటున్నారు. ఇక రేపల్లెలో బలమైన నాయకుడిగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఆయనను కాదని అక్కడ మోపిదేవికి రాజకీయ పెత్తనం ఇచ్చే ఛాన్సే లేదు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీలోనే మోపిదేవి కొనసాగి ఉంటే మరో 1.5 పాటు ఎంపీ పదవి ఉండేది కదా అని అంటున్నారు. పైగా ఆయనకు కాంగ్రెస్ వైసీపీ రాజకీయం అచ్చు వచ్చిందని టీడీపీతో దశాబ్దాలుగా పోరాడుతూ వచ్చి ఇప్పుడు కలిసిపోవడం అంటే అవతల పార్టీ వారు సర్దుకుని పోరు కదా అని అంటున్నారు. ఇక మోపిదేవికి జగన్ అన్ని విధాలుగా న్యాయం చేసినా ఆయన పార్టీ మారి ఏమి సాధించారు అంటున్నారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ భర్తీ చేసిన తర్వాత సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు అయితే మోపిదేవి మీద సెటైర్లు వేశారు కూడా. ఇక ఇప్పుడు కూడా ఆయన అనుచరులు ఇదే విషయం మీద ఆవేదనతో ఉన్నారట. మొత్తానికి మోపిదేవి రాంగ్ స్టెప్ వేశారని, చేతిలో ఉన్న బంగారం లాంటి రాజ్యసభ పదవిని వదులుకుని టీడీపీ పెద్దల బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.